ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికలాంగులను దివ్యాంగులను గౌరవంగా పిలిచే సంస్కృతి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగులను దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. 1980లో జనతా పార్టీలో పనిచేసినప్పటి నుంచే దివ్యాంగుల హక్కుల కోసం పోరాటాలు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని ఖోరావ్ చేసి దివ్యాంగులకు ఆర్థిక సాయం అందేలా కృషి చేసి జీవో కూడా తీసుకొచ్చామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ దివ్యాంగులకు అండగా ఉన్నారని తెలిపారు. తమకు అవసరమైన హక్కులు, సౌకర్యాలు, సమాచారాన్ని అడిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించి సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగా దివ్యాంగులైన వారికి అవసరమైన పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చిన కిషన్ రెడ్డి గత 25 ఏళ్లుగా సీఎం, పీఎంగా ఒక్కో రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశానికి సేవలు అందిస్తున్న ప్రధాని మోదీకి దివ్యాంగులందరూ ఆశీర్వాదాలు అందించాలని కోరారు. ఈ లక్షల కోట్లలో మొదటి రూపాయి ఎవరికి ఖర్చు పెట్టాలంటే దివ్యాంగుల ఖర్చు పెట్టాలనేది నా ప్రిన్సిపల్. అనేక రకాల సబ్సిడీలు ఇస్తుంటాం, మనం అనేక రకాల ఉచితాలు ఇస్తుంటాం. కానీ అందరికంటే ముందు ఇవ్వాల్సింది, ఈ సమాజంలో ఎవరైనా ముందు లైన్లో పోయి నిలబెట్టి ఇవ్వాల్సింది ఎవరైనా ఉందంటే వారు దివ్యాంగులు అనే విషయాన్ని సందర్భంగా మనం వేస్తాం. మనకు తెలుసు, తల్లిదండ్రులు బతికున్న రోజులే మనలో చూస్తారు. తల్లిదండ్రులు లేనప్పుడు ఆ యొక్క దివ్యాంగులు ఎంత నరకం అనుభవిస్తారో మనము ఊహించడం కూడా చాలా కష్టం. జీవితంలో అనేక రకాలుగా కోల్పోయి మరి అన్ని రకాల కష్టాలకు దూరవుతుంటారు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా మనం చేస్తాం. లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటాం మనం. ఈ లక్షల కోట్లలో మొదటి రూపాయి ఎవరికి ఖర్చు పెట్టాలంటే దివ్యాంగుల ఖర్చు పెట్టాలనేది నా ప్రిన్సిపల్. అనేక రకాల సబ్సిడీలు ఇస్తుంటాం, మనం అనేక రకాల ఉచితాలు ఇస్తుంటాం. కానీ అందరికంటే ముందు ఇవ్వాల్సింది, ఈ సమాజంలో ఎవరైనా ముందు లైన్లో పోయి నిలబెట్టి ఇవ్వాల్సింది ఎవరైనా ఉందంటే